అసలు మర్చిపోయాం 17 ఏమైపోయిందో కూడా మీడియా అంతా మాట్లాడడం వదిలేసింది. ఎప్పుడుందో ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు ఏదో సిఐడి ఆఫీస్కి వెళ్తున్నారు మనం ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు. వేరే కేసులు అయితే వెళ్తున్నట్టున్నారు, నేను ఫాలో అవ్వలేదు. బట్ నాకు తెలిసి సంక్రాంతి వెకేషన్ తర్వాత ఏ క్షణమైన జడ్జిమెంట్ చెప్తామని లాస్ట్ టైము కేసు హీరింగ్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు నాకు గుర్తు. బహుశా వాళ్ళకి కూడా పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయేమో నాకేమో అర్థం కావటం. లేకపోతే జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ అక్టోబర్ నెలలోనో నవంబర్ నెలలోనో ఆర్గ్యుమెంట్స్ విని 4 నెలల తర్వాత జడ్జిమెంట్ చెప్పే కేసు ఆ కేసు. వాళ్ళకు కూడా పొలిటికల్ గా ఏది ఏ టైంలో చెప్తే జడ్జిమెంట్ కరెక్ట్, ఏ టైంలో జడ్జిమెంట్ చెప్పకపోతే కరెక్ట్, ఏమన్నా భారతీయ జనతా పార్టీ నుంచి ఏమన్నా క్లియరెన్స్ రావాల్సిన కోసం ఆలోచిస్తున్నారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని పొత్తులో వద్దు అంటే ఒక విధంగా ఉంటుంది కేసు జడ్జిమెంట్, లేదు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే ఒక విధంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా పొలిటికల్ కన్సిడరేషన్ తోటి జడ్జిమెంట్ల మీద డెసిషన్ తీసుకుంటాయని అనే భావన కొంత సామాన్యుల్లో రావటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. సార్ ఇప్పుడు అయితే ఈ 17A చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. ఇంకా పొత్తులకు సంబంధించి కానీ ఫర్దర్గా యాక్షన్ ప్లాన్స్ సంబంధించి కానీ 17A చుట్టూనే తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నాకు తెలిసి రాష్ట్ర ప్రజల సమస్యలు రాష్ట్ర ప్రజల ఎజెండా కాకుండా 17A ఎజెండా అయిపోయింది ఇప్పుడు. కాదు నరసింహరావు గారు, ఇప్పుడు మీడియాకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ న్యాయ పరిభాషలో న్యాయం అనేది అసలు ఎలా ఉంటుంది, న్యాయం అంటే ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏంటి, సిఆర్పిసి ఏంది, ట్రయల్ కోర్ట్ ఏంది, అప్పీల్ ఏంది, వీటి మీద చాలా వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవగాహన కల్పించింది. వీళ్లలో రేపొద్దున రాబోయే ప్రభుత్వం నిష్ణాతులను చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీడియా వాళ్ళకి అసలు లీగల్ సిస్టమ్ ఎలా ఉండబోతుందో, రేపొద్దున ప్రమాణ స్వీకారం ఒకవేళ అన్ఫార్చునేట్ థింగ్ ఏమైనా రిపీట్ అయ్యి మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతే కదా మరి. ఫార్చునేట్ అయితే కాదు, అన్ఫార్చునేటే. ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు వీళ్ళు ఎలా పరిపాలన చేస్తారో చూద్దాము, వీళ్ళు ఎంత బాగా పరిపాలన చేస్తారో చూద్దాము, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు అక్కడ వచ్చారు తెలంగాణలో, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాల, ఐ థింక్ మంత్రిగా కూడా వర్క్ చేయాలి. ఆయన పరిపాలన ఎలా ఉంటుందో అనేది యాంటిసిపేట్ చేద్దాం, అంటే మార్పులు వేయడానికి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ముఖ్యమంత్రిగా ఈయన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ఒక మంచి పని అయితే లేదు. ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? పోనీ ఇంకోటి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను ఇప్పటి వరకు చేసిన తప్పులు నన్ను క్షమించండి, నేను రియలైజ్ అయ్యాను, 55 రోజులు జైల్లో ఉండటం వల్ల నాకు జ్ఞానోదయం అయింది, ఇక్కడ నుంచి నేను మంచి పరిపాలన చేస్తానని అన్నా చెప్తే అట్లీస్ట్ మనం ఆయన మళ్ళీ వస్తే ఏదైనా చేస్తాడేమో అనుకోవచ్చు. సో చంద్రబాబు మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేశాను. యాక్చువల్ గా మీరు అన్ఫార్చునేట్ ముఖ్యమంత్రి అయితే ఏదో చెప్పబోయారు. అన్ఫార్చునేట్ గా ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 17A దగ్గర నుంచి సిఆర్పిసి ఐపీసీ ప్రొవిజన్స్ మొత్తం మీద నిష్ణాతులను చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే డే 1 నుంచి మొదలవుద్ది పంచాయతీ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నాను అన్న దగ్గర నుంచి అరెస్టులు మొదలవుద్ది. నరసింహరావు గారు చూడండి, మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలు రెడీ అయిపోతే రిమాండ్ రిపోర్టులు రెడీ అయిపోతాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూడనంత డిస్ట్రక్షన్ మనం 2024 నుంచి 29 వరకు చూడగలం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికారంలోకి వస్తే. అబ్సల్యూట్లీ అసలు ఇప్పుడు 6 హోమ్ మినిస్టర్లు అయ్యారు టీడీపీలో. నాకు తెలిసి అచ్చెన్నాయుడు ఒక హోమ్ మినిస్టర్, అచ్చెన్నాయుడు ఒక హోమ్ మినిస్టర్, నేనైతే ఇవ్వను అని కంగల్పూడి అనిత గారు, ఇంకా అయ్యన్న పాత్రుడు ఒక హోమ్ మినిస్టర్, నారా లోకేష్ హోమ్ మినిస్టర్, నేను హోమ్ మినిస్టర్ పదవి ఎవరికి ఇవ్వనని చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా ఎవరికి వాళ్ళు హోమ్ మినిస్టర్లు 6 హోమ్ మినిస్టర్లు అయినారు, 2-3 రెవెన్యూ మినిస్టర్లు అయినారు. సో ఎవరికి వాళ్ళు పదవులు పంచుకుంటున్నారు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్.